మరి యువత పోర్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు మెమోరాండాలు అనేటువంటి సమర్పించడం అనేటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం అనేటువంటి జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడకుండా ముందు ఈ ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చాయో ఆ హామీలని తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలుపరచాలని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. అయితే అదే తరుణంలో మరి యువత పోరులో భాగంగా విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి వసతి దీవెన అయితేనేమి విద్యా దీవెన అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితే మాత్రం ఈ రోజు వరకు కూడా చెల్లించడం లేదు. చెల్లించకపోవడం వల్ల కొన్ని విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఈ పేద విద్యార్థులకి హాల్ టికెట్లు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని చెప్పేసి మా దృష్టిలోకి వచ్చాయి. మరి గద్దెనెక్కడం కోసం చెప్పేసి అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడినటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు దాపరించడానికి మీకు సిగ్గులేదా అని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను. దయచేసి ఒక్కసారి పునరాలోచించండి. పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తుల గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయినట్లయితే వాళ్ళ జీవితాంతం కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ రోజు మీరు మొన్న ఈ మధ్య విద్యాశాఖ మంత్రి గారు మేము యువతకేమో 4 లక్షల ఉద్యోగాలు మేము ఆల్రెడీ ఇచ్చామని చెప్పేసి మొన్న మరి వాళ్ళు అసెంబ్లీలో చెప్పడం అనేటువంటి జరిగింది. కానీ ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి అడుగుతున్నాం. ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి అడుగుతున్నాం. దానికి ఆధారాలు ఏమున్నాయని చెప్పేసి అడుగుతున్నాం. అంటే ఈ రోజు వరకు యువత అంతా కూడా మరి ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా మరి మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒక్కడికి కూడా ఈ రోజు వరకు పైసా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఇలాంటి దురాగతాలు మరి ఎన్నాళ్ళు కొనసాగిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి లేదా మీ ప్రభుత్వం కానీ స్పందించి ఈ పేద విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో తక్షణమే చెల్లించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఇలాంటి పోరాటాలు ఇంకా ఎన్నైనా చేయడానికి వెనుకాడబోమని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం.